తీసుకొచ్చా అనమాట అమ్మవారి పూజకి. సో ఈ కలర్ పూలు గుడ్ మార్నింగ్ అండి అందరికీ. సో ఈరోజు నేను ఏ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్స్ షూట్ చేయబోతున్నాను అనమాట. సో ఈరోజు ఏమవుతుందో నా డేలో అవన్నీ కూడా మీకు చూపిస్తాను. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. యాక్చువల్గా ఈరోజు వినాయక చవితి కదా, వినాయక చవితి షాపింగ్కి ఇవన్నీ వెళ్తాను కదా. సో అవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను. అండ్ ఆల్సో మీకు ఒకటి చూపిస్తాను అనమాట. బ్యూటిఫుల్గా ఉంటుంది. లైక్ మా ఇంట్లో ఉన్న ఈ మొక్కలు కూడా చూపిస్తున్నాను అనమాట. ఇది ఎవరికైనా తెలుసా, ఇది బిల్వపత్రం. ఇది సో ఇది వచ్చేసి గోరింటాకు, చిక్కుడు పాదు. యాక్చువల్గా మొన్న కొన్ని చిక్కుడుకాయలు కూడా వచ్చాయి యాక్చువల్గా దీనికి. ఈ చిక్కుడు పాదు ఇది ఒక వెరైటీ ఆఫ్ మందారం చెట్టు అండ్ పచ్చిమిరకాయ చెట్టు కూడా ఉందో. ఇవరికి ఇంకా చాలా ఎక్కువ మొక్కలు ఉండేవి, బట్ ఇప్పుడు కొంచెం తీసేసామన్నమాట. ఇప్పుడు ప్లేస్ కొంచెం తీసేసాము. ఇది కూడా ఇంకో గోరింటాకు. అండ్ ఇది ఒక మందారం, రెడ్ మందారం వస్తుంది కదా మనకి, ప్యూర్ రెడ్ మందారం. అది ఈ రెడ్ మందారం అనమాట. అండ్ ఇక్కడ చూడండి చిన్న పాదు వచ్చింది. ఇది వచ్చేసి మనకి గుమ్మడి పాదు అనమాట. గుమ్మడికాయలు మామూలుగా ఎంజాయ్ చేస్తే ఆటోమేటిక్గా పాదు వచ్చేసింది వచ్చింది. మొన్న ఇందులో రెడ్ కాయలతో తోటకూర కూడా కనిపించవచ్చు ఇందులో. అండ్ ఇది ఒక మందార చెట్టు అనమాట. అండ్ చూసారు ఇది ఎట్లా అయిపోయిందో. దీనికి ఇది వరకు పూలు పూసేవి. ఇది సన్నజాజి పూల చెట్టు అనమాట ఇది. అండ్ ఆ తర్వాత ఇది వచ్చేసి మన మల్లిగాడు. ఈ మల్లిగాడి కూడా అసలు పెరగట్లే మళ్ళీ, అంటే వీడికి కూడా సీన్ అయిపోయింది అనమాట. ఆ తర్వాత ఇది కనకంబరాల చెట్టు. అండ్ సేమ్ అట్లానే ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ఇది కూడా ఒక మందార పూల చెట్టు అండి. ఇది నాకు తెలిసి ఒక రెడ్ ఆరెంజ్ మందారం పూస్తుంది ఇది. ఆ తర్వాత మోస్ట్ బ్యూటిఫుల్ ఈరోజు పూసింది ఒక వినాయకుడికి రేపు పూస్తుంది, పూస్తుంది. ఇది వచ్చేసి మనకి జూగు మందారం అనమాట. సో ఈ జూగు మందారం మనకి తమలపాకు పాదు అనమాట. చూస్తున్నాను తమలపాకు పాదు ఎట్లా వచ్చేసింది, చాలా పై వరకు వచ్చింది తమలపాకు పాదు. అండ్ అందరి ఇంట్లో ఉండేది ఈ తులసి మొక్క, తులసి కోట అండ్ అలోవీరా అనమాట. ఓకేనా, ఇవన్నీ మా పైన కూడా కొన్ని మొక్కలు ఉంటాయి అనమాట. వరకైతే పైన చాలా మొక్కలు ఉండేవి, ఇప్పుడు కూడా పైన కూడా కొంచెం చాలా మొక్కలు మేము తీసేసాము. సో ఇది తులసి, ఎప్పుడైనా పూజకు పనికి వస్తుంది తులసి. ఆ తర్వాత వచ్చేసి మనకి ఇది రామ తులసి అండి. యాక్చువల్గా ఇది కృష్ణ తులసి రామ తులసి తెలియదు, కానీ ఇది కూడా ఒక తులసి అనమాట. అండ్ ఇది తోటకూర, గ్రీన్ కలర్ తోటకూర. ఇట్లా మొత్తం ఇది వచ్చేసి మనకి మందారం చెట్టు. ఈ టెరెస్ మీద ఉంటాయి ఈ చెట్లు ఇవి. అండ్ మీకు ఒక చూపిస్తాం, మా పక్కన మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు, వాళ్ళ చెట్లు అనమాట ఇవన్నీ కూడా. యాక్చువల్గా వాళ్ళు కూడా చాలా మొక్కలు తీసేసారు. ఇది ఇదనమాట అంతా కూడా మా టెర్రస్. ఆ తర్వాత ఇది అంతా మా ఏరియా. ఇది ఇలా ఉంటుంది యాక్చువల్గా. ఇది వరకు అయితే ఇక్కడ ఒక పెద్ద జామ చెట్టు ఉండేదండి. నిజంగా చాలా బాగుంటుంది యాక్చువల్గా. ఇది వరకు ఇక్కడ వరకు ఒక పెద్ద జామ చెట్టు ఉండేది అనమాట. వీళ్ళ పక్కన వాళ్ళ ఆంటీ వాళ్ళ ఇంట్లో జామ చెట్టు ఉండేది. మా వైపు కూడా వచ్చి ఉండేది, వాటిని పోసుకుంటుండే వాళ్ళం. అండ్ ఇది చూడండి, అది వచ్చేసి మనకి రామబాణం చెట్టు అనమాట. ఆ పైన వచ్చేసి మనకి సీతాఫలం, రెండు కలిపి ఉంటాయి అన్నమాట ఇక్కడ చెట్లు. ఆ తర్వాత ఇది మా ఏరియా. సో ఇట్లా ఉంటుంది, మీరేం భయపడకుండా ఏరియా చూసాను అనమాట అమ్మవారి పూజకి. సో ఈ కలర్ పూలతో అమ్మవారిని రోజు మనం పూజిస్తాం అనమాట. చాలా బాగుంది కాఫీ యాక్చువల్గా. సో ఇంట్లో ఫిల్టర్ కాఫీ టేస్ట్ మరి ఎక్కడ రాదు కదా. సో ఇంకేది కాఫీ తాగేసిన తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకుని కొంచెం బయటకు వెళ్ళాలి. సో బయటకు వెళ్ళిన తర్వాత అక్కడ కూడా నేను చూపిస్తాను అనమాట. నేను ఇవాళ పోస్టింగ్ బజార్కి వెళ్తాం మా తమ్ముని తీసుకొని. సో ఇవన్నీ కూడా ఉన్నాయి, మీరు చూడండి. పూజంతా కూడా చాలా బాగా ఫినిష్ అయింది. శుక్రవారం కాబట్టి అమ్మవారికి ఇట్లా సాంబ్రాణి దుప్పం కూడా వేసుకున్నాము. చాలా బాగా అనిపిస్తుంది యాక్చువల్గా. సో చాలా ప్లెజెంట్గా ఉంది. అండ్ మా అమ్మవారు చూసారు ఎలా ఉందో, చిక్కగా మంచిగా అందంగా రెడ్ ముస్తాబ్ అయిపోయి కూర్చుందనమాట అమ్మవారు. పక్కన శివయ్య. ఇలా చక్కగా రోజు కలర్ పూలు కూడా దొరికాయి కాబట్టి ఇలా అమ్మవారికి పూజ చేసుకున్నాం అనమాట. చూసారు నిజంగా ఎంత బాగుంది అమ్మవారు. ఇది ఈరోజు మా పూజ. ఆ సాంబ్రాణి పప్పులు అలా అమ్మవారిని చూస్తుంటే నిజంగా చాలా బాగా అనిపిస్తుంది యాక్చువల్గా.